అందించాము అలాంటి పాలనే మళ్ళీ తీసుకొస్తాము అన్నది ఆయన మాట. 2014 నుంచి 19 వరకు అందించిన పాలన నచ్చకే కదా 2019లో ఆయన పక్కన పెట్టారు. అది నచ్చితే 2019లోనే కంటిన్యూ చేసేవారు కదా. మళ్ళీ ఇప్పుడు దాన్నే తీసుకొస్తాము అనడం ఎటువంటి రాజకీయం? మంచిదే కదా, మనది వీడియో బాగా ఫాలో అవుతున్నట్టు. మన డిబేట్ లో నేను మొన్న అడిగాను కదా, దమ్ముంటే కానీ 2014 నుంచి 19 దాకా మంచి పాలన అందించాము చేస్తామని చెప్పండి. మీ 19-24 పాలన కాదు, మా 14-19 పాలన తెస్తామని చెప్పండి. మన మాటను ఫాలో అయ్యారు బాబు గారు, దాన్ని అభినందిస్తాను నేను. అంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెయ్యకపోవడం, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకపోవడం, 3 దశల్లో ఇస్తానని చెప్పి మధ్యలో ఆపేయడం, అమరావతి సగంలో పూర్తి చేసి అది చూపించి 2019కి ఎన్నికలకి వెళ్తానడం, పోలవరం ప్రాజెక్టు ఎక్కడిదక్కడ వదిలేసి మళ్ళీ నేను వస్తేనే పూర్తి చేస్తాను, నా వల్లనే అవుతుంది అందుకే ఓట్లేనని చెప్పడం, ఇదే 2014 నుంచి 19 వరకు మంచి పాలన అంటే? కరెక్ట్ గానే పరిపాలించాను, కాకపోతే మధ్యలో సర్కమ్స్టాన్సెస్ వల్ల లాస్ అయ్యాం తప్పించి, 18లో విడిపోవడం వల్ల లాస్ అయ్యాం తప్పించి, లేకపోతే నా పాలన అయితే చాలా బాగుందని చంద్రబాబు గారు నమ్మారని ఇప్పుడు అర్థమవుతోంది. చంద్రబాబు గారు నమ్మడం ఇంపార్టెంట్, ప్రజలు నమ్మడం ఇంపార్టెంట్. ఆ రోజున ఉన్నటువంటి కూటమి విడిపోవడం వలన ఓడిపోయానని ఆయన అనుకుంటున్నారు. 19లో విడిపోయారు కదా ఎవరిదో వాళ్ళు, అందుకని ఓడిపోయి ఇప్పుడు కలిసాం కాబట్టి మళ్ళీ ఆ రోజున ఉన్నటువంటి పాలన బాగున్నట్టే. అంటే 18 దాకా ఉన్నటువంటి పాలన బాగున్నట్టే కాబట్టి బాగుందని జనాలు ఒప్పుకుంటేనే ఓటేయమంటున్నారు. మంచిదే కదా. 2019 నుండి 24 దాకా నా పాలన బాగుంటే ఓటేయండి అని అడుగుతున్నాడు జగన్. 14 నుంచి 19 దాకా నా పాలన బాగుంది కదా, దాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నారు. దీన్ని అయితే నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా, అభినందిస్తా. అదే మాట కంటిన్యూ కావాలని కూడా అభినందించవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి